ఈమె అందానికి ప్రతిరూపం. చూపు తిప్పుకోనివ్వని అందమే కాదు, హుందాతనానికి ఐకాన్. రాజకుటుంబంలో జన్మించారని కాదు కాని నిజానికి ఈమె చూడ్డానికే మహారాణిలా కనిపిస్తారు. దేశంలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిన ఆ మహిళ ఎవరూ కాదు, రాజస్థాన్ కొత్త ఉప ముఖ్యమంత్రి దియా కుమారి. రాజస్థాన్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే అక్కడి ముఖ్యమంత్రి గురించి కానీ మంత్రుల గురించి కానీ దేశం పట్టించుకోవటం లేదు, ఒక్క దియా కుమారి గురించి తప్ప. దియా కుమారి రాజకుటుంబంలో జనవరి 30, 1971న జన్మించారు. ఆమె తాత మాన్సింగ్ II బ్రిటిష్ రాజు కాలంలో జైపూర్ని పాలించే చివరి మహారాజు. దియా కుమారి తండ్రి భవానీ సింగ్ ఆర్మీలో కీలక అధికారిగా ఉండేవారు. బ్రిగేడియర్ సవాయ్ భవానీ సింగ్ 1971 భారతదేశం పాకిస్తాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పరాక్రమానికి మహావీర చక్ర అవార్డును అందుకున్నారు. దియా కుమారి జైపూర్లోని మహారాణి గాయత్రీదేవి స్కూల్లో తన పాఠశాల విద్యను పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత మహారాణి కళాశాలలో డిగ్రీ చదివారు. చదువు పూర్తయిన వెంటనే నరేంద్ర సింగ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. దియా కుమారి దంపతులకు ప్రస్తుత మహారాజా పద్మనాభ్ సింగ్ తో సహా 3 పిల్లలు సంతానం. 2013లో రాజస్థాన్లోని సవాయి మాధోపూర్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా దియా కుమారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లో నిత్యం బిజీగా మారిన దియా కుమారి కొన్ని వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతూ 2018లో భర్తకు విడాకులిచ్చారు. రాజకీయాలకు మొదటి ప్రాధాన్యతనిచ్చిన దియా కుమారి 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాజ్ సంబంధ్ నియోజకవర్గంలో నుంచి బరిలోకి దిగి అత్యధిక మెజారిటీతో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. స్వార్థం, డబ్బు సంపాదనపై ఏమాత్రం వ్యామోహం లేకపోవడంతో రాజకీయాల్లో రాణించారు. ప్రజల్లోకి వెళ్లినప్పుడు నిస్సహాయులను గుర్తించి వారిని ఆదుకోవడం కోసం కుటుంబ వారసత్వంగా వచ్చిన వ్యాపారాల్లోనూ కాలుమోపారు. వ్యాపారపరంగానూ దియా కుమారి దిట్టగా నిరూపించుకున్నారు. రాజకీయాలకు అతీతంగా హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపారాల ద్వారా వచ్చిన ఆదాయంతో 2 పాఠశాలలు, ట్రస్టులు, మ్యూజియంలతో సహా ప్రభుత్వేతర సంస్థలకు చెందిన చాలా వ్యాపారాలను దియా కుమారి సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నారు. రాజకుటుంబానికి చెందిన మహారాజా సవాయి మాన్సింగ్ II మ్యూజియం ట్రస్ట్, జైగర్ పోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ వంటి వాటిని కూడా పర్యవేక్షిస్తూ రాజకుటుంబంలోనూ మంచి పేరు నిలుపుకునే ప్రయత్నం చేశారు. జనంలోకి వెళ్లినప్పుడు బాలికల కష్టాలు, చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని కుటుంబ అవసరాలు తీర్చుకోవటానికి ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి ప్రిన్సెస్ దియా కుమారి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఈ ఫౌండేషన్ ద్వారా బాలికలు, మహిళలకు చదువుతో పాటు వృత్తిపరమైన శిక్షణ, జీవనోపాధి కల్పన కల్పిస్తున్నారు. దియా కుమారి రాజకీయాల్లోకి రావటం వల్ల రాజకుటుంబానికి ఇబ్బంది, చెడ్డ పేరు రాకుండా జాగ్రత్తలు పడిన దియా కుమారి వీధుల్లో తిరిగే యువరాణిగా పేరు పొందారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటారనే నమ్మకం పెరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఘన విజయానికి దారితీసిందన్న ప్రచారం ప్రజల్లోనే కాదు, పొలిటికల్ సర్కిల్స్లో కూడా ఉంది. కొద్ది రోజుల క్రితం జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో విద్యాధర్ నగర్ స్థానం నుంచి పోటీ చేసిన దియా కుమారి 71,368 ఓట్ల ఆధిక్యతతో ఘన విజయం సాధించారు. ఈమె చరిష్మా చూసిన వాళ్లంతా తొలుత రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆమె అని అంతా అనుకున్నారు. కానీ బీజేపీ హైకమాండ్ మాత్రం ఆమెను డిప్యూటీ సీఎంగా ఎంపిక చేసింది. ఇదంతా ఒకెత్తైతే మరో అస్సలు విషయం రాజస్థాన్లోనే కాదు, దేశవ్యాప్తంగా నెట్టింట హాట్ టాపిక్గా మారింది. అదేంటంటే దియా కుమారి ముద్దు పేరు. ఆమెను రాజస్థాన్లో ఏమని పిలుస్తారో తెలుసా? వీధుల్లో నడిచే యువరాణి అని. అంటే యువరాణులు బయటికి కనిపించరు, అంతేకాదు వారు బయటికి కూడా అడుగుపెట్టరు. అలాంటిది దియా కుమారి మాత్రం నిత్యం ప్రజల్లోకి వెళ్తూ ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ హాయిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటారు. అందుకే దియా కుమారిని వీధుల్లో నడిచే యువరాణి అని ముద్దుగా పిలుచుకుంటున్నారు రాజస్థానీ ప్రజలు.